హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ నవీన. ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకో మీకు తెలిసే ఉంటుంది. మొన్న పెట్టిన వీడియోకి చూసిన వాళ్ళు లాస్ట్ వరకు నేనెందుకు హ్యాపీగా ఉన్నాను, ఏంటి అని అర్థమయ్యి ఉంటుంది. మొన్న సండే హాస్పిటల్‌కి వెళ్ళాను కదా! మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఎలా ఉన్నాను, ఏంటి అనేది ఆ వీడియోలో మీకు అర్థమయ్యే ఉంటుంది. అంటే లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి, మధ్యలో ఏమైనా స్కిప్ అయిన వాళ్ళకి అర్థం అయ్యి ఉండదు. 3, 4 వీక్స్ పడుతుంది అన్న నాకు నా లెగ్ ప్రాబ్లమ్ 1 వీక్‌లోనే ఇంత త్వరగా రికవర్ అయినందుకనమాట ఈ హ్యాపీనెస్. నిన్న హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు ఎంత నార్మల్‌గా వచ్చేసానంటే నిజంగా అది మిరాకిల్ అని చెప్పొచ్చు. అంత త్వరగా నయమైపోతుందని నేను అస్సలు అనుకోలేదు. ఇప్పుడు ఎప్పటిలాగే నా పనులు నేను చేసుకుంటున్నాను. చక్కగా నడుస్తున్నాను. అంతా బావుందనమాట. నైట్ లేట్‌గా పడుకోవటం వల్ల మార్నింగ్ హెడేక్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక లేచి మా వారిని ఆఫీస్‌కైతే పంపించేసి నేను మళ్ళీ పడుకుండిపోయాను. ఒక 2 అవర్స్ అలా పడుకుండి ఇక లేచాననమాట. లేచి మనకి ఇంకా నిద్రమత్తు వదలలేదు. హెడేక్ ఇంకా ఉంది కొంచెం. సో, అందుకని మళ్ళీ ఇంకొకసారి టీ అయితే పెట్టుకుంటున్నాను తాగుదామని చెప్పేసి. నేను ఈరోజు మీతో ఒక విషయాన్ని షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. మొన్న ఒక వీడియో పెట్టాను కదా ఇన్‌స్టాగ్రామ్‌లో. నేను క్యాప్షన్ ఏం పెట్టానంటే, నేనిక చేయగలనా ఇలా? అసలు చేస్తానా? కానీ నమ్మకం మాత్రం బలంగానే ఉంది అని ఒక క్యాప్షన్ అయితే పెట్టి వీడియో అయితే అప్‌లోడ్ చేశాను. సో, దానికి ఒకరు ఇలా కమెంట్ చేశారనమాట. ఏమని కమెంట్ చేశారు అంటే, తను ఐడీ కూడా నాకు గుర్తులేదు. తను పెట్టిన కామెంట్ ఏంటి అంటే, "మీరు మీ హస్బెండ్ గురించి కాకుండా, మీ ఫ్యామిలీ గురించి ఆలోచించకుండా, మీ హస్బెండ్ గురించి ఆలోచించకుండా దీని గురించి ఆలోచిస్తున్నారు" అన్నట్టు పెట్టారనమాట. సో, నా హస్బెండ్ ఎప్పుడూ నాతోనే ఉంటారండి. నాతోనే ఉంటారు నా కష్ట సుఖాలలో. ఒక మరణం తప్ప మమ్మల్ని ఏది విడదీయలేదు. అది నాకు బాగా తెలుసు. కానీ నా కాళ్ళు బావుంటేనే కదా నేను నడవగలను. నా కాళ్ళు బావుంటేనే కదా, నా పాదాలు బావుంటేనే కదా నాకిష్టమైన డాన్స్ అనేది నేను చేయగలను. మనం ఎక్కువగా ఏదైతే మిస్ అవుతామో దాని గురించే కదా ఫీల్ అవుతాము. సో, నేను అలా ఫీల్ అయ్యి అలా పెట్టాననమాట. ప్యాషన్‌తో నాకిష్టమైన డాన్స్ నేనిక చేయలేనేమో, ఇక మిస్ అయిపోతానేమో, వదిలేయాల్సొస్తుందేమో అన్న బాధతోటి నేను ఆ రోజైతే ఆ క్యాప్షన్ అనేది మెన్షన్ చేశా. వీడియో వీడియో ద్వారా అయితే తెలియజేశాను. సో, అది ఏం తప్పుంది అందులో? దానికంత కమెంట్ ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదని నా ఉద్దేశ్యం. మనం ఎక్కువగా ఎవరిని మిస్ అయితే వాళ్ళ గురించి ఆలోచిస్తాము. లేదంటే ఏది మిస్ అయితే ఎక్కువగా ఇది చేయలేమేమో అని భయమేస్తే, ఇది చేయలేమేమో ఇక అనిపించినప్పుడే కదా దాని గురించి మనం బాధపడతాము. సో, నేను మాట్లాడింది ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది గదా! నేను దేని గురించి మాట్లాడానో మీకు అర్థమయ్యే ఉంటుంది. సో, నేను మాట్లాడింది తప్పా, కరెక్టా అనేది ఒకవేళ మీరు ఈ వీడియో చివరి వరకు చూసి, నేను మాట్లాడిన ఈ మాటలు గనక మీరు విని ఉంటే, నేను మాట్లాడింది తప్పా, కరెక్టా అనేది కమెంట్ చేయండి. ఎందుకంటే చాలామంది వీడియోస్ లాస్ట్ వరకు చూడట్లేదు. చూడకుండానే కమెంట్ చేస్తున్నారు. సో, దాని గురించనమాట. ఇకపోతే ఆ డ్రెస్సు ఐరన్ చేసుకుంటున్నాను. మా వారు తన డ్రెస్ ఐరన్ చేసుకునేటప్పుడు కొంచెం నా డ్రెస్ కూడా ఐరన్ చేయరా అంటే చేసిస్తారు. అన్ని డ్రెసెస్‌కి ఐరన్ అవసరం ఉండదు. ఏదో 1, 2 డ్రెస్‌కి కాటన్ డ్రెసెస్‌కి అయితే కొంచెం ఐరన్ అనేది కంపల్సరీ ఉండాలి. సో, అప్పుడే అవి వేసుకోగలుగుతాము. సో, ఆయన ఆఫీస్‌కి వెళ్ళిపోయారు కాబట్టి ఇక నేను చేసుకుంటున్నాను. ఇంకా ఫ్రెష్ అయ్యి ఇంకా వంట అది స్టార్ట్ చేయాలి. సో, నేనిక టిఫిన్ కూడా చేయలేదు. టిఫిన్ చేయాలి. ఇక టాబ్లెట్స్ కూడా వేసుకోవాలి. ఇవాళ చాలా లేట్ అయిపోయింది. ఖచ్చితంగా ఇప్పుడు ఉండుంటే నన్ను ఖచ్చితంగా తిట్టేవారు. ఎందుకంటే ఇంత లేట్‌గా టాబ్లెట్‌లు వేసుకుంటున్నాను కదా అని. రోజు మార్నింగ్ దగ్గరుండి టాబ్లెట్‌లు వేసుకునే వరకు ఉండి వెళ్ళేవాళ్ళనమాట. సో, ఇవాళ కొంచెం నేను పడుకుండిపోయానని చెప్పేసి ఆయన వెళ్ళిపోయారు ఆఫీస్‌కి. సో, ఇక నేను లేచి టాబ్లెట్‌లు వేసుకోవాలని గుర్తొచ్చి లేచాననమాట. ఆయనకి టిఫిన్ పెట్టేసే పంపించాను. మళ్ళీ టిఫిన్ పెట్టకుండా పంపించేసానని మళ్ళీ మీరనుకుంటారేమో. లేచాను మార్నింగ్ లేచేసి ఆయనకి టిఫిను, టీ అన్నీ రెడీ చేసి పంపించి తను ఆఫీస్‌కెళ్ళిపోయిన తర్వాత ఇంక నేను పడుకుండిపోయాను. సో, మళ్ళీ ఇప్పుడు లేచాననమాట. సో, మొన్నటి నుంచి నాకిక మనసులో అదే ఉండిపోయింది. ఆ కమెంటే ఉండిపోయింది. ఎందుకిలా కమెంట్ చేశాడా అని చెప్పేసి. సో, అది ఇవాళ మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఎందుకో. ఇక నా మనసులో ఉన్నది చెప్పేసాను. అందరికీ నచ్చినట్టు ఉండలేము. అందరికి నచ్చినట్టు మనం బ్రతకలేము. మన లైఫు మనకు నచ్చినట్టు మన ఇష్టం వచ్చినట్టు బ్రతకటానికి మనం ఎవరినలా నొప్పిస్తున్నాము చెప్పండి? ఎవరిని నొప్పించట్లేదు కదా! మరెందుకు పక్కన వాళ్ళని ఇలా నొప్పించినట్లు మాట్లాడటం అవసరమా చెప్పండి? కుదిరితే త్వరగా కోలుకోమ్మా లేదంటే
ఇంకోటని కమెంట్ చేయాలి తప్పితే, నా ఫ్యామిలీనేదో నెగ్లెక్ట్ చేస్తున్నట్టు, నా హస్బెండ్‌నేదో నేను నెగ్లెక్ట్ చేస్తున్నట్టు వీళ్ళొచ్చి చూసారా? నా ఫ్యామిలీని పట్టించుకోవట్లేదు, లేదంటే నా హస్బెండ్‌ని పట్టించుకోవట్లేదని వీళ్ళు చూసారా? ఎందుకలా కామెంట్ జేస్తారో నాకైతే అర్థం గావట్లేదు. సోషల్ మీడియాలోకి దిగినాక ఇవన్నీ కామన్ అనుకోండి. కాకపోతే కొన్ని కొన్ని బాధనిపిస్తా ఉంటుంది. చూస్తూ అలా మనసులో పెట్టుకొని ఉండలేక ఇలా మీతో షేర్ చేసుకుంటున్నాను. మీలో కొంతమంది కాకపోయినా కొంతమంది నన్ను అర్థం చేసుకుంటారు కదా! ఇప్పుడు ఈ వీడియోకి కూడా ఎవరో ఒకరు పెట్టొచ్చు కామెంట్ నెగెటివ్‌గా. చూద్దాం ఎంతమంది అర్థం చేసుకుంటారో, ఎంతమంది లేదక్కా నువ్వు కరెక్ట్‌గానే మాట్లాడావు అని చెప్తారో చూద్దాము. సో, ఇక నేను ఫ్రెష్ అయ్యి టిఫినయితే రెడీ చేసుకుంటున్నాను. సో, ఇవాళ టిఫినొచ్చేసి ఇడ్లీకైతే వేశాను. ఇడ్లీ పిండి కదా! ఇడ్లీ పిండితోటి ఇడ్లీ కాకుండా ఇవాళ ఊతప్పం అంటారు కదా! మనం ఇడ్లీ పిండితో ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. ఎప్పుడు ఇడ్లీనే బోర్ కొడుతుంది కదా! సో, అందుకని కొంచెం ఇడ్లీ పిండి కొంచెం ఎక్కువే ప్రిపేర్ చేసుకుంటాను. సో, ఒకరోజు ఊతప్పం, ఒకరోజు గుంట పొంగనాలు అంటాం కదా! అట్లా ఒకరోజు ఇడ్లీ అలా రోజుకొక వెరైటీ చేసుకొని తింటామనమాట. సో, ఇవాళైతే ఊతప్పం అయితే వేశాను. కొంచెం పిండి కొద్దిగా తీసుకొని ఇడ్లీ పిండి అందులోనే ఒక ఆనియను, 2, 3 పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, కొంచెం పసుపు, కరివేపాకు, కొత్తిమీర కొంచెం సన్నగా తరిగి వేసుకుంటే ఊతప్పం రెడీ అనమాట. చాలా బావుంటుంది. వేడి వేడిగా ఉన్నప్పుడు తింటేనే మంచి టేస్ట్ అనేదొస్తుంది. సో, ఇవాళైతే మా ఇంట్లో టిఫిన్ ఇదనమాట. సో, మీ ఇంట్లో ఇవాళ ఏం టిఫిన్ చేశారనేది కామెంట్ చేయండి. మనం ఇందులోనే అన్నీ వేసుకుంటాం కాబట్టి దీంట్లో డైరెక్ట్‌గానే తినొచ్చనమాట. చట్నీ ఉన్నా లేకపోయినా కూడా డైరెక్ట్‌గా తినొచ్చు. ఎందుకంటే అందులో మనం పచ్చిమిర్చి, ఆనియను, జీలకర్ర ఇవన్నీ వేస్తాం కాబట్టి మంచి టేస్టీగా ఉంటుంది. వేడి వేడిగా తింటే ఇంకా బావుంటుందనమాట. పిండి కొంచెం ఎక్కువే కలిపి పెట్టుకున్నాను. ఎందుకంటే ఈవినింగ్ స్నాక్స్ టైమ్‌లో, టీ టైమ్‌లో గుంట పొంగనాలు వేద్దామనుకుంటున్నాను. సో, అందుకని ఇప్పుడే కొంచెం ఎక్కువే పిండిలో అన్నీ కట్ చేసి, ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఈ ఊతప్పం 2 వేసుకొని తింటే చాలనమాట. ఫుల్ అయిపోయింది కడుపు. సో, ఇక టిఫిన్ చేసి టాబ్లెట్స్ వేసుకొని లంచ్ కూడా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. టుడే పెసరపప్పు అయితే చేస్తున్నాను. టమాటా ఏసి పెసరపప్పు ప్లస్ క్యారెట్ ఫ్రై అనమాట. సో, ఇక పెరుగు కూడా ఉంటుంది కాబట్టి ఈ రోజుకైతే ఇవి రెండే చేశాను. గుంటూరులో అయితే క్లైమేట్ చేంజ్ అయిపోయిందనమాట. ఇప్పుడు ఆఫ్టర్‌నూన్ టైము 2 అవుతుంది. సో, 2కి కంప్లీట్ చేంజ్ అయిపోయింది. వర్షం పడేలా అనిపిస్తుంది. సో, గుంటూరు వాళ్ళు ఎవరన్నా ఉంటే కమెంట్ చేయండి. ఎలా ఉంది వాతావరణం మన సైడ్ అనేది. సో, మీ ఇంట్లో ఏంటి లంచ్ ఏం ప్రిపేర్ చేశారనేది కమెంట్ చేయండి. మా ఇంట్లో అయితే ఇదిగో పెసరపప్పు అండ్ టమాటా ఏసి చేశాననమాట. సో, పెసరపప్పు, క్యారెట్ ఫ్రై చేశాను. ఇంకా మా వారొచ్చే టైం అయింది. శుభ్రంగా తినేసి కాసేపు పడుకోవాలి. ఈ టాబ్లెట్లు వేసుకోవటం వల్ల ఏంటంటే ఎక్కువ నిద్రొచ్చేస్తుంది. ఎప్పుడెప్పుడు పడుకుందామా అనిపిస్తుంది. సో, ఇది ఇవాల్టి వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్ అందరికి. బాయ్ బాయ్.